హాయ్, నేను డాక్టర్ ప్రియాంక, హోమియో ఫిజిషియన్. డాక్టర్ గారు, నాకు అసలు ఆల్కహాల్ అలవాటే లేదండి. అయినా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 వచ్చింది అని ఒక పేషెంట్ వచ్చారు. ఏంటా అని రిపోర్ట్స్ చూస్తే అర్థమైంది ఏంటి అంటే, ఈవిడకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అని వచ్చింది. ఇది ఇండియాలో చాలా కామన్ అయిపోయింది. ప్రతి ముగ్గురులో ఒకరికి వస్తోంది. ఇది యూజువల్గా వెజిటేరియన్స్లో, టీటోటాలర్స్ అంటే ఆల్కహాల్ ముట్టని వాళ్ళల్లో కూడా వస్తుంది. కాలేజ్ స్టూడెంట్స్లో ఎక్కువగా వస్తుంది. సో ఇది రావడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. రెండవది, లేట్ నైట్స్ తినడం. థర్డ్ది, కంటిన్యూగా సిట్టింగ్ పోస్చర్లో ఉండి బాడీకి జీరో మూమెంట్ ఉండడం వల్ల. నాలుగవది, ఈ చాయ్ కాఫీలు రోజు 4-5 సార్లు తీసుకోవడం వల్ల. ఐదవది, అర్ధరాత్రి 2ంటికి పడుకొని తెల్లారి 10ంటికి లేవడం. డైలీ ఫుడ్లో ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇది చాలా ఫ్రీక్వెంట్గా చాలా మందికి వస్తుంది. అసలు లివర్కి ఏమవుతుందంటే, లివర్ ఇన్ఫ్లేమ్ అయిపోయి ఎంజైమ్స్ ఎక్కువగా రిలీజ్ చేసి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ నుంచి లివర్కి వచ్చేసి లివర్లో మొత్తం స్టోర్ అయిపోయి ఒక ఫ్యాటీ లివర్గా ఫామ్ అయిపోయి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నది వస్తుంది. ఇది ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక సైలెంట్ కిల్లర్లా వచ్చేసి వార్నింగ్ సైన్స్ లేకుండా చాలా మందిలో వస్తుంది. ఇక్కడ మనమేం చేయాలి? సో మనకి ఇక్కడ ఏబీసీ జ్యూస్ అనేది డైలీ తీసుకోవడం వల్ల లివర్ అన్నది ఫిల్టర్ చేస్తుంది. ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి? సో ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఇవి 3 కలిపి రోజు ఒక గ్లాస్ చొప్పున డైలీ జ్యూస్ తీసుకోవడం వల్ల లివర్ ఫిల్టర్ అయిపోతుంది. యాపిల్ లేకపోతే ఆమ్లాన్ని కూడా దాన్ని రీప్లేస్ చేసుకొని డైలీ ఈ జ్యూస్ తాగినట్టయితే లివర్ ఫిల్టరేషన్ అయ్యి లివర్ ఫంక్షనింగ్కి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు ఇక్కడ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంది, లివర్లో ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుంది, లివర్ ఫంక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది.